యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ. పోచంపల్లి మున్సిపాలిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఉన్నారు. పోచంపల్లి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒక మున్సిపాలిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే చేనేత కళాకారులకు పోచంపల్లి నిలయంగా మారినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 9వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన బలందాస్ మాధవి మహేందర్ గారు బరిలో ఉంటున్నారు. ఈసారి మహిళగా అవకాశం రావడం వల్ల మాధవి గారిని బరిలో ఉంచారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. ఒకసారి మాధవి గారితో మాట్లాడదాం. మాధవి గారు, చెప్పండి, మీ యొక్క వార్డులోకి వెళ్ళినప్పుడు ఏమడుగుతున్నారు? ప్రధానంగా మీరు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మీరు ఏ ఏ కార్యక్రమాలు తీసుకుందామని వెళ్తున్నారు? ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? నేను భారతీయ జనతా పార్టీలో 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి నోట్లో బీజేపీ ముందు స్థాయిలోనే ఉంది. ఆడపిల్లలకు సుకన్య యోజన ద్వారా ఎంతో పథకాలను మనకిచ్చింది. సన్న బియ్యం రేషన్ మీద కూడా మనకు ఎన్నో హామీలు ప్రతి ఒక్కరికి తెలియాలని యువతకు కూడా సాయం చేస్తుంది. వైద్యం, విద్య అన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో ఏ అవకాశాలు మనకు రాలేదు. మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఏమీ రాలేదు. రేషన్ మీద కూడా 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, ఇంతవరకు ఏదీ లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయలేదు. 2 సంవత్సరాల్లో విఫలమైందని చెప్పవచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు. ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వండి అని కోరుకుంటారు కదా. ఓటర్లు మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఏ సమస్యలు లేవనెత్తుతున్నారు? ఓటర్లకు కొత్త అవకాశం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. యువత ద్వారా ముందుకెళ్దామని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి నోట్లో బీజేపీయే ఉంది. బీజేపీనే గెలుస్తానని హామీ ఇస్తున్నారు. పాత వాళ్ళు భోగ మహమ్మతి గాని, జల్ది నరసింహ గాని వాళ్ళు 20 ఏళ్ల నుంచి వాళ్ళే చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా ఒక ఛాన్స్ అని వాళ్ళే తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. భోగ భానుమతి వారు ఇక్కడ వచ్చి దుర్గామాత దగ్గరైన వినాయక చవితి దగ్గర దేవుళ్ళను పెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పోవడమే గానీ ఏ పథకాలు మాకు చేయలేదు. ఏ అభివృద్ధి కూడా చేయలేదు. మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి పోటీ చేస్తున్నామని తిరుగుతున్నారు. చూస్తున్నాం, బీజేపీ కరుడు కట్టినటువంటి వ్యక్తి, ఎంతో మందికి చిరు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు. ఈసారి అవకాశం రావడం వల్ల వారి భార్యకు అవకాశం ఇచ్చారు. ఈ 9వ వార్డు నుంచి వాళ్ళ భార్యను గెలిపించడమే లక్ష్యంగా అతను ముందుకు వస్తున్నారు. చాలా సీనియర్ నాయకులతో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. 9వ వార్డును అభివృద్ధి పరుస్తా అని చెప్తున్నారు. ఒకసారి మహేందర్తో మాట్లాడదాం. మహేందర్, చెప్పండి, అసలు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరున్నారు. మీ బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నిలబడుతారు. ఏ ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు? నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. నేడు ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. మన తెలంగాణలో ఇన్ని పథకాలు ఉన్నాయి, కానీ ఇన్ని పథకాలలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం చాలా ఉంది. అది మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియనిస్తలేదు. ఇప్పుడు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కొన్ని 100 పథకాలు ఉన్నాయి. నేనేం చేస్తున్నామంటే మా వార్డులో ఒక కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేస్తా. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలాగా అన్ని పథకాలను తీసుకెళ్తా. మొన్నటిదాకా కూడా విశ్వకర్మ పథకం వస్తే ఇక్కడ దగ్గర ఒక 15 మందికి ఆ విశ్వకర్మ పథకంలో ట్రైనింగ్ ఇప్పించినాం. వాళ్ళకు మిషన్లు కూడా రావడం జరిగింది. అన్ని చేస్తూనే ఉన్నాం. ఇక గతంలో ఏలినటువంటి వారు కాంగ్రెస్ వారు భోగ భానుమతి విష్ణు గారు చేసిరు. ఏమనంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయలేదు, మేము చేయలేదు అని అంటున్నారు. గట్టి కొట్లాడితే ఎవరైనా చేస్తారు. మీ కొట్లాడే గుణం లేక వాళ్ళు వేయలేదు, వీళ్ళు వేయలేదు అని వాళ్ళ మీద నెట్టుతురు. ఒక తట్టెడు మట్టి పోయలేదు. ఏదో పండుగలకు రావడం, కొబ్బరికాయలు కొట్టడం, ఒక షాల్ వేసుకొని పోవడం. ఇవాళ మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని మొన్న ఒక రోజే కొబ్బరికాయలు కొట్టిపోయారు. ఇది ప్రజలకు గట్టిగా తీసుకుపోతున్నాం. ఒకసారి యువ నాయకత్వానికి కూడా ఇద్దామని ప్రజలు కూడా మేము పోయినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అరే, కొత్త వారు మీలాంటి వారు రావాలి, ఇంకెన్ని రోజులు వీళ్ళు అనేది. అంటే మహేందర్, మనం చూస్తున్నాం, అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వచ్చినటువంటి 2 సంవత్సరంలో కూడా ఈ వార్డుకు ₹1 కూడా కేటాయించలేదంటారు. మరి బీజేపీ అభ్యర్థిగా మీరు వస్తారు, మిమ్మల్ని గెలిపించినట్లయితే ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? చెప్పాను కదండి, మా కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్క ఇంటికి వర్తింపజేస్తా. కేంద్రం ఇచ్చే నిధులే ఎక్కువ మున్సిపాలిటీకి, అది అందరికీ తెలిసిన విషయం. ప్రజల్లో కూడా చాలా అవగాహన ఉంది. నేను ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. నేను ఎట్లా ఉంటుంది అంటే, మా కాలనీ, నేను లోకల్ అభ్యర్థిని, మార్నింగ్ వాక్ వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే, నల్లా, రోడ్డా, లైటా, ఇంకా ఏదైనా మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండనే ఉన్నాయి యువతకు. ఇలాంటివి
ఇక మరి ముఖ్యంగా వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. తులం బంగారం ఇయ్యలేదు, మహిళలకు 2,500 ఇస్తామన్నాడు, ఇయ్యలేదు, వృద్ధులకు పింఛన్ ఇస్తామన్నాడు, పెంచలేదు, వికలాంగులకు పింఛన్ ఇస్తామన్నాడు, అది పెంచలేదు, స్కూటీలు ఇస్తామన్నాడు, అది లేదు, తెలంగాణ అమరవీరుల కొట్లాడిన వాళ్ళకు 250 గజాలు జాగిస్తా అన్నాడు, అది లేదు, రాజీవ్ యువ వికాస్ అది ఎక్కడో పోయింది, నిరుద్యోగ భృతి లేనే లేదు. ఇట్లా 420 హామీస్ ఇచ్చి ఒక మాల ఇది బస్సు ఫ్రీ పెట్టాం అన్నాడు. బస్సు ఫ్రీ పెట్టిండు, మగోళ్ళకి రేటు పెంచే. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇవాళ ఒక్కొక్క ఇంటి మీద ఇంటి పన్ను ఎంత పెంచిండు? 10 రెట్లు పెంచిండు. అంటే సొంత ఇంట్లో కిరాయికి ఉండే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంది, వాళ్ళది కథ ఏంది, మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, యువతకు ఎన్నెన్ని అవకాశాలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కేంద్రంలో ఒకటి ఉండి ఇక్కడ ఒకటి ఉంటే అది కాదు. మాకు కేంద్రంలో ఇక్కడ 2 ఉంటే ఎలాంటి అభివృద్ధి, ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలను చూస్తున్నాం, అక్కడ ఎంత అభివృద్ధి చెందుతుంది ఏమి అనేది అది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నేడు ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా యాక్టివ్లు ఉంది. ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్లు ఉంది. ప్రజలు కూడా అదే ఇస్తున్నారు. మేము ఇళ్లలో పోయినప్పుడు కూడా ముసలి వారి దగ్గర నుంచి యూత్ జనరేషన్ వరకు కూడా నరేంద్ర మోడీ గారు రావాలని కోరుకుంటున్నారు. సరే మీరు ఇది అంటారు, కానీ మేము ఈ పువ్వు గుర్తు చూసే ఓటేస్తామని వాళ్ళే మాకు బూస్టింగ్ ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా గెలుస్తాము. ప్రజలకు ఖచ్చితంగా మా బీజేపీ తరఫున ఏమేం చేయాలో అన్ని చేసి అభివృద్ధి చేసి చూపిస్తాం. 9వ వార్డు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలందాస్ మాధవి మహేందర్ గారు ఓటు వేసి గెలిపేయగలను. క్రమ సంఖ్య 3. మేము 9వ వార్డు బీజేపీ బలపరిచిన 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మా గుర్తు కమలం పువ్వు గుర్తు, 3వ నెంబర్ వచ్చింది మాకు. 3వ నెంబరు పై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. యువత అంటే ఏందో, యువతకి ఇస్తే ఎలాగుంటుందో చేసి చూపిస్తాం. పోచంపల్లి మున్సిపాలిటీ సంబంధించి 9వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి బలందాస్ మాధవి మహేందర్ గారు బరిలో ఉంటున్నారు. ఒక అవకాశం మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 9వ వార్డును అద్భుత వార్డుగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు శివకుమార్ గారు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా 9వ వార్డులో బీజేపీ జెండా ఎగరవేయడమే పనిచేస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా కేంద్ర భాగస్వామ్యంలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో భాగస్వాములు అయ్యి ఖచ్చితంగా కొట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పనులను చేసి చూపిస్తామని చెప్పి బీజేపీ బలపడిన అభ్యర్థి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 9వ వార్డు మాత్రం ప్రజలైతే గుర్తించి మాకు ఓటేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది అరుణ్తో శరత్, 9వ వార్డు, పోచంపల్లి.